పేద ప్రజలే అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ బాగోగులే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ప్రధానంగా వాళ్ళకు సన్నబియ్యం ఇచ్చి ఇందిరమ్మ రాజ్యంలో సన్నబియ్యం ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు మేము ఎట్లా బతికినాం, ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాం అని చెప్పి వాళ్ళు కన్నీటి ఆనంద బాష్పాలు గారుస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతారు. ఇక తెలంగాణలో సన్నబియ్యం ఎవరు తినలేదు, నువ్వు ఇస్తేనే తింటారు. తెలంగాణలో సన్నబియ్యం తినలేనంత అధ్వానమైన పరిస్థితులు అనుకున్నావా? ఎవరి ఇంట్లో కూడా తెలంగాణలో ఇవాళ 2014 తర్వాత ఆర్థిక అసలు పెరిగిపోయింది, నీళ్ళు వచ్చినాయి, 3 పంటలు పండుతున్నాయి, మంచి సంతోషంగా తింటున్నారు. నువ్వు ఇవాళ ఆ రేషన్ కార్డులు సన్నబియ్యం అనేది రెగ్యులర్గా ఇచ్చే కోర్సే, దానికి సపరేట్గా కొత్త స్కీమ్ కాదు అది. నువ్వు నీ పేరు మీద నువ్వేదన్నా కొత్తగా ప్రజలకు నువ్వేమైనా స్కీమ్ పెట్టుంటే చేసినావంటే ఓకే, దాన్ని నేను కాదన్న. అది రెగ్యులర్గా వచ్చే కోర్సే. తెలంగాణలో ఇంతకుముందు సన్నబియ్యం తినకుండా ఎవరు లేరు. నువ్వు అంత సంతోషంగా ఉంటే నువ్వు అన్నిసార్లు మాట్లాడితే ఒక్కరు కూడా సపరేట్లు కొట్టపోయా కదా సభలో. ఇన్నిసార్లు నువ్వు చేయితే అంత గట్టి కరిచినా కూడా నువ్వు ఎవరు సంతోషంగా ఉంటే వాళ్ళ కళ్ళలో తెలుస్తుంది కదా. సంతోషం నీ కళ్ళ ముందు నీకు తెలవాలి కదా. నిన్న సభను చూస్తే నువ్వు సంతోషంగా ఉన్నారా లేరా అని అర్థమైపోతుంది. చర్చల విషయాలకు వస్తే ఇప్పుడు ఈ మధ్య సవాళ్ళు నడుస్తూ ఉన్నాయి కన్నా, సవాళ్ళు విసురుతూ ఉన్నారు. ప్రతిపక్షం దానికి యాక్సెప్ట్ చేసి సవాళ్ళకు సిద్ధం అని చెప్పి ప్రతిపక్షం పోతూ ఉన్నది. మీతోని కాదు సవాలు, మీరంతా పిల్లలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు రావాలి, లేకుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి మంచిగా లేదంటే మేమే ఆడికి వస్తాం, ఫామ్ హౌస్లోనే పెట్టండి చర్చ, నేను కూడా వస్తా పాల్గొంటా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అన్న అసలు ఈ విధానాన్ని? నేనేమంటున్నా అంటే, నువ్వు అదృష్టవశాత్తు అయిన ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి కావటానికి, పార్టీని తీసుకురావటానికి మొత్తం ఉమ్మడి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు తిరిగిన రోజు కూడా ఒక్కరోజు కూడా నల్గొండ జిల్లాలో మూలకున్న ఊర్లు కూడా తెలియవు. నాకు తెలిసి ఒక మహబూబ్ నగర్ తెలిసేమో, మొత్తం కూడా నల్గొండ అన్ని తెలంగాణలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా అన్ని జిల్లాలు కూడా తిరిగినటువంటి పరిస్థితి లేదు. ఏ జిల్లాలో ఏం అవసరం, ఏముంది, ఏ నాయకుడు ఉన్నాడో వాళ్ళందరినీ ఏకతాటగా తీసుకొచ్చి పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాదు. అవకాశం 2 సార్లు జరిగింది, 3వసారి మీరు చెప్పినట్టు దొంగ మాటలు ప్రజలు నమ్మి ఒకసారి చూద్దామనే దాంట్లో నువ్వు వాళ్ళందరినీ దొక్కి వాళ్ళందరినీ మోసం చేసి నేను వాళ్ళకంటే ఎక్కువిస్తాను బేరం పెట్టి తెచ్చుకున్న ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడే మాటలకు కేటీఆర్ గారు చెప్పిర్రు, మేము చాలు, మేము మా దాకా సమాధానం చెప్పకుంటే అప్పుడు మాట్లాడదు, నువ్వు ఇచ్చేవాటికి మేము సమాధానం చాలు అని చెప్పి వచ్చిండు ప్రెస్ క్లబ్. వచ్చిండు, మరి ఎటు వచ్చి నువ్వు ఢిల్లీకి పోతుంది. నువ్వు అడిగే వాటికి మేము సమాధానం చెప్పే స్థాయి నీ కేసీఆర్ స్థాయి కాదు నాయన. నువ్వు ఎంతసేపు నువ్వు కేసీఆర్ స్థాయిని ఊహించుకుంటే రాదు, అది ప్రజల నుంచి రావాలి, ప్రజాక్షేత్రం. ఒక ముఖ్యమంత్రి అయినా కూడా ముఖ్యమంత్రి, నేను ఏమంటున్నా బ్రదర్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో 10 మంది టీచర్లు, ఒక టీచర్కి ఇచ్చిన గౌరవం 9 మంది టీచర్లకు ఇయ్యరు. ఒక టీచర్కు ఆయన విలువలు, ఆయన చెప్పే విధానం, ఆయన మర్యాద అందరూ 10 మంది టీచర్లకు ఇయ్యరు. వాళ్ళు కూడా టీచర్లే, వాళ్ళకు కూడా సేమ్ జీతం వస్తుంది, వాళ్ళు కూడా అదే స్కూల్లో. కానీ ఏదో ఒక టీచర్ ఉంటాడు, తెలుగు సారో మ్యాథ్స్ టీచరో, ఆయనను చూడంగానే పిల్లలకు ఒకలాంటి గౌరవం ఉంటుంది. ఆయన వల్ల నేర్చుకునే విధానం వేరుంటుంది, ఆయనకు చూడంగా రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన పోతుండంటే, ఆ స్కూల్ నుంచి పోతుండంటే కూడా ఏడుస్తారు. కొంతమంది టీచర్లు వస్తే వీడు ఎప్పుడు పోతాడు రా అనేటట్టు ఉంటుంది. అట్లాంటి ముఖ్యమంత్రి తప్ప ఎంతోమంది ముఖ్యమంత్రులు కొంతమంది మాత్రమే ప్రజల గుండెల్లో, ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు తప్ప ఎంతోమంది వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. వాళ్ళు ఎవరు మళ్ళీ మర్చిపోయారు. అరే నేను ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకో, ఊర్లలో పేరే తెలియట్లేదు, నువ్వేం నిన్ను ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఏ ముఖ్యమంత్రి అయినా కూడా పేరు తెలుస్తలేదు. ఇవాళ నీకు కొంతమంది అడుగుతూ ఉంటావు, ఊర్లలో పోయి అడిగితే మళ్ళీ కేసీఆర్ గారి పేరు చెప్తారు తప్ప నీ పేరే గుర్తు రావట్లేదు. మరి అంత గొప్ప పాలన నువ్వు చేస్తున్నావు. ఇందిరమ్మ రాజ్యంలో ఏమవుతుంది? నీ కుటుంబ పాలన అయింది తప్ప ఇందిరమ్మ పాలన లేదు. ఇవాళ ఇందిరమ్మ పాలన ఎక్కడుంది? నువ్వు మళ్ళీ ఇప్పుడు కొత్త స్టంట్ ఏంది? నేను రైతు బంధు ఇచ్చిన, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు 2014 కంటే ముందు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ ఎట్లా ఉంటుంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటుంది. ఊర్లో పోతే ఊర్లో కొట్లాటలు అవుతుంది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అట్లాంటి కొట్లాటలు లేకుండా సంతోషంగా పొద్దున ఊరికి పోయి ఓటేసి ఇంటికి వచ్చే విధంగా ఉంటుండే. ఇవాళ అప్పుడు ఏమవుతుంది, ఉన్నప్పుడు ఊర్లలో కొట్లాటలు పోతే ఊరు నుంచి బయటకు వచ్చేటట్టు పరిస్థితి లేకపోతుంది. అది అప్పుడున్న వాళ్ళ కాలంలో చేసిన పరిపాలన. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినాక అవన్నీ కూడా పోలీసు కానీ, ఆర్థికంగా, రెవెన్యూ కానీ అన్నీ కూడా వాళ్ళకి ఎట్లా తీసుకురావాలి, ఎట్లా చేయాలనే ఆలోచనతో ప్రశాంతంగా ఇలా ఎలక్షన్స్ కూడా సంతోషంగా చేసుకుంటా ముందుకు పోతూ ఉన్నాడు. కాబట్టే ఇలా నువ్వు ఇక్కడ నిలబడ్డావు. ఇలా ఆయన తెలంగాణ లేకుంటే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే నువ్వు ఎక్కడో ఉండేటోని, నువ్వు టీడీపీలో ఉంటుండు, టీడీపీలో ఉంటావు. నువ్వు ఇలా ఆయన తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి నీకు అవకాశం వచ్చింది, ఒప్పుకోవాలి. ఇలా నీకు అవకాశం వచ్చింది. నీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కూడా తెలంగాణ లేకుంటే నీకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నీకు లేకపోతే
రైట్. ఫైనల్గా నిన్న జరిగినటువంటి మీటింగ్ ఓవరాల్గా మీకు ఏమనిపించింది అసలు? అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినవి చేసినవి అన్నీ చెప్పుకునే విధంగా, అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో అభివృద్ధి పనులన్నీ ఆయన చెప్పుకునే దిశగా అడుగులేసిందని కనిపించింది కొంచెం. అది అసలు ఎట్లా అనిపించింది నిన్న జరిగినటువంటి మీటింగ్ గురించి ఓవరాల్గా ఏం చెప్తారు దాన్ని? నిన్న మీటింగ్ ఎందుకు పెట్టిండ్రు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం పెట్టినట్టు నిన్న మీటింగ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం మీటింగ్ పెట్టినట్టు తప్ప నిన్న మీటింగ్ పెట్టి ఒక ముఖ్యమంత్రి వస్తే అక్కడ ఉన్నట్టు ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండాలి, కొత్త పనులు శంకుస్థాపనలు కానీ కొత్త వర్క్స్ వస్తాయి, కొత్త నిధులు వస్తాయని సంతోషపడతారు. ఆ అనుకున్నంత నిధులు అయితే అక్కడ ఏమాత్రం కూడా లేవు. ఆ 30-40 కోట్ల నిధులు ఇచ్చినా అది ఎవరికి కూడా ఉపయోగపడని నిధులు. దానివల్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇవ్వాల్సినట్టు నిధులు అయితే కావు. నిన్న సినిమా మాత్రం తిరుమలగిరి సినిమా మాత్రం ఫెయిలు. ఆడ వాళ్ళు కొట్టుకోవటం, వాళ్ళని తిట్టుకోవటం, ఇండైరెక్ట్గా ఆయన కూడా చెప్పిపోయిండు ఎట్లుండాలి కాంగ్రెస్ పార్టీలో గెలవాలి, లేకుంటే ప్రోటోకాల్ ఏంది, ఎంపీ అందరినీ కలుపుకొని పోతే చిన్నగా సురకాలు అంటించేపోయిండు. అక్కడ పీసీసీ ప్రెసిడెంట్ కూడా మీరు జోక్యం చేసుకోవాలి అని వచ్చి తీసుకొచ్చిన ఎమ్మెల్యేకి తిట్లు గట్టిగానే సురకలు అంటించే పోయిండు తప్ప అక్కడ వచ్చినందుకు అక్కడ ప్రజల కళ్ళల్లో సంతోషం కానీ అక్కడ ప్రజల ఆనందం కానీ ఆ ప్రాంతానికి అభివృద్ధి మాత్రం నిన్న మీటింగ్ వల్ల అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. ఏమైనా వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి, కేసీఆర్ గారిని తిడటానికి, కేటీఆర్ గారిని తిడటానికి, మళ్ళా అక్కడ మంత్రి జగదీష్ రెడ్డి గారిని తిడటానికి మాత్రమే వచ్చినట్టుంది తప్ప అక్కడ ప్రజల కోసం ఆయన నేను ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు నేనైతే ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు తీర్చిపోదామనే మాట మాత్రం వాళ్ళకు మాత్రం ఏమాత్రం లేదు. నిన్న మీటింగ్ మాత్రం సర్వం దండగా. నేనేమంటున్నా ఒక్కటే మాట్లాడుతున్నా, మీరు జనాలను తీసుకొచ్చడానికి పెట్టిన పైసలు కూడా అక్కడ రిలీజ్ చేయకుండా పోయింది. దానికి ఖర్చు పెట్టినంత పైసలు కూడా నిన్న ఇవాళ ఫండ్స్ నిధులు అక్కడ రిలీజ్ చేయలేదు. ఇక వాళ్ళు మీటింగ్ పెట్టేందుకు పెట్టకుంటేందుకు ఒక శాంక్షన్ ఆర్డర్ ఇస్తే ఆయనకి ఎమ్మెల్యే ఫండ్స్ రిలీజ్ చేసుకుంటే వీడి దాకా ఎందుకు ఈ హంగామా? ఎంతసేపు ఏదో మేము చేసినామని అబద్ధాలు చెప్పుకోవడానికి మళ్ళీ ఒక వేదిక అంతే. అది క్లియర్ కట్గా తెలిసిపోతాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఆ ప్రాంతానికి సంబంధించి ఎలాంటి నిధులు కేటాయించలేదు. కేవలం ఒక 30-40 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆ నిధులు రిలీజ్ చేయడానికి అంత దూరం నుంచి అంత భారీ ఏర్పాట్లు చేసి ఆ సభను నిర్వహించాల్సిన పని లేదు. కేవలం ఒక ఎమ్మెల్యేతో అయ్యే పనిని అంగు ఆర్భాటాలతో చేసారు. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది అది కొనసాగించేది. అది కేవలం ఈయన ఒక ప్రభుత్వం నుంచి ఒక పథకం ప్రారంభించినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని లేపే విధంగా ఇలాంటి కొన్ని కార్యక్రమాల కోసమే మీటింగ్ పెట్టింది తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రాంత బిడ్డలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అది నాకు కనిపించలేదని కూడా రాజీవ్ సాగర్ గారు చెప్తా ఉన్న పరిస్థితి.